షేప్ బెల్ట్ కటింగ్ చేసేటప్పుడు చాలామంది పొరపాటు చేస్తారండి. అలాగే లైనింగ్ మొత్తం కట్ చేసిన తర్వాత మెయిన్ పీస్ అంటే బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, అది కట్ చేసేటప్పుడు కూడా కొంతమంది అస్సలు ఇది చెక్ చేసుకోరు. మళ్ళీ పట్టు చీరలకు కానివ్వండి, ఇమిటేషన్ చీరలకు కానివ్వండి, ఈ విధంగా ఖచ్చితంగా వస్తుంది కార్నర్లో. అది తీసేయాలండి, లేకపోతే తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, సంతోషి టైలర్స్కు స్వాగతం అండి. ఈరోజు పార్ట్ 4లో నేను క్రాస్ బెల్ట్ ఎలా కట్ చేయాలో చెప్తున్నాను. చాలా ఈజీ అండి. సో ఇక్కడ కోరు కనిపిస్తుంది కదా మీకు, అది ఎప్పుడు మనం కటింగ్లో తీసుకోవద్దు. కానీ క్రాస్ బెల్ట్ కట్ చేసేటప్పుడు మాత్రం ఈ సైడ్ కట్ చేస్తేనే కరెక్ట్గా వస్తుంది. అంటే మీరు వెనక భాగం కట్ చేసినాక సైడ్కి క్లాత్ మిగులుతుంది చూడండి, అటువైపున క్రాస్ బెల్ట్ అనేది తీసుకోవాలి. ఒకవేళ అదే పెద్ద సైజ్ అయితే మాత్రం మనకి బట్ట అయితే సరిపోదు, అప్పుడు ఇంకొంచెం వేరే రేటు అడ్జస్ట్ అయితే అటు చేయొచ్చు. కానీ మ్యాక్సిమం కరెక్ట్గా అంటే ఇటువైపు కట్ చేస్తే మన ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇంత చిన్న క్రాస్ బెల్ట్లో కూడా ఫిట్టింగ్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందండి. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేశాను, కింద ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసి మనకు కావాల్సిన నడుము సైజ్ ఎంత తీసుకున్నాము, 10 ఇంచులు తీసుకున్నాము. దానికి 2 ఇంచులు ఖర్చు కోసం కలుపుకొని అయితే మార్క్ చేసేసాను. సో ఇప్పుడు లైన్ ఎంత పొడవు పెట్టాలి అనేది మనకి బ్లౌజ్ పైన ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ బ్లౌజ్కి ఎంత ఇచ్చారో ఫస్ట్ చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, హుక్స్ పట్టి వైపే చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ కింద వైపున కుట్టేశారు, పై వైపున కూడా కుట్టేశారు. కాబట్టి మనం కుట్టు కోసము కింద వైపున పైన వైపున కొంచెం కొంచెంగా క్లాత్ వదిలేసుకొని మధ్యలో మార్క్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇంకో పద్ధతి కూడా చూపిస్తున్నాను చూడండి. సేమ్ ఇందాక డ్రా చేసినట్టుగానే డ్రా చేసేసుకొని కుట్టు కోసం ఒకేసారి మన మెజర్మెంట్ అనేది తీసుకోవాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది కుట్టు 3 ఇంచులు ఉందనుకోండి, మనం ఎక్స్ట్రా ఎంతవరకు కుట్టుకుంటామో అంత క్లాత్ ఫస్టే పట్టేసుకోవాలన్నమాట, ఫస్టే మార్క్ చేసుకోవాలి. అయితే నేను నార్మల్గా కుట్టేటప్పుడు ఏంటంటే 1/2 ఇంచ్ కంటే ఒక్క పాయింట్ తక్కువ, అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే టేప్లో 3 గీతలంత క్లాత్ అయితే స్టిచ్చింగ్లో పట్టుకుంటాం అనమాట. సో పైన ఒక 3 గీతలు, కింద ఒక 3 గీతలు, కాబట్టి మొత్తం మీద 6 గీతలంత క్లాత్ని కింద వైపున మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవడానికి ఇంత డీటెయిల్గా చెప్తున్నానండి. నార్మల్గా కొంతమంది కుట్టేటప్పుడు మరీ పావించే పట్టుకుంటారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కుట్టేటప్పుడు మనం అలా పట్టేసుకున్నా కొన్నిసార్లు అది క్లాత్ బాగాలేకపోతే అక్కడ నుంచి ఊడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకనే కొంతమంది బ్లౌజులు తొందరగా మనకి చంక భాగం దగ్గర కానివ్వండి, క్రాస్ బెల్ట్ దగ్గర కానీ పిగిలికపోయినట్టు వస్తుంది చూడండి. దానికి మెయిన్ రీజన్ ఇదే అనమాట. సో కాబట్టి ఖచ్చితంగా 3 గీతలు అనేది పట్టుకోవాలి. ఇక్కడ నేను మీకు మొత్తం మీద 6 గీతలు అనేది చూపిస్తున్నాను, ఎందుకంటే పైన కుట్టుకి కింద కుట్టుకి కలిపి నేను మార్క్ అయితే చేసేస్తున్నాను. ఇదే 6 గీతలు మొత్తం మీద వేసేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఇంకా సింపుల్గా ఏం చేయొచ్చు అంటే బ్లౌజ్లో క్రాస్ బెల్ట్ ఎంతైతే ఉందో డైరెక్ట్గా పెడితే సరిపోతుంది. మళ్ళీ చూపిస్తున్నాను 3 గీతలు పట్టుకోవడం, అంటే 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువ. మనం ఎప్పుడైనా కుట్టుని అదే విధంగా పట్టుకోవాలండి. ఇక్కడ నేను 3 గీతలు ఇంకా ఒకటి పక్కన ఎట్లా ఉంటుందో క్లియర్గా చూపిస్తున్నాను అనమాట. చిన్న చిన్న గీతలు ఉంటాయి కదా టేప్లో, అందులో 3 గీతలని అర్థం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ వరకు అయిపోయింది కదండి. ఇప్పుడు సింపుల్గా మనకి బ్లౌజ్లో ఎలా ఉందో డైరెక్ట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది. అంటే మనం కుట్టు కోసం వదిలేసుకున్న తర్వాత అక్కడ నుంచి పైన ఎంత వస్తుందో అక్కడ పెడుతున్నాను చూడండి. ఇదే విధంగా మళ్ళీ ఇక్కడ మనకి నాకు కుట్టు సైడ్ కూడా ఎలా వస్తుందో అక్కడ కూడా అలాగే పెట్టేసుకోవాలి. సో చాలా సింపుల్ అండి. నేను మీకు ఎంత ఈజీగా వీలైతే అంత ఈజీగా చెప్దామని చెప్పేసి వేరే వేరే విధంగా కూడా ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. సో చూడండి ఇక్కడ ఎంత ఉందో అలాగే పెట్టేసాను. నేను మళ్ళీ టేప్తో కూడా మెజర్ చేసి చెప్తున్నాను, ఎందుకంటే కొన్నిసార్లు మనకి కెమెరాలో ఈ క్లాత్ కరెక్ట్గా కనిపించదు కదా కుట్లు అవి. సో అక్కడ 2.5 వచ్చింది, ఇక్కడ కూడా 2.5 వచ్చేసింది, కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ పాయింట్స్ కలుపుకోవాలన్నమాట. అయితే ఇక్కడ ఇంకొకటి అండి, ఒకవేళ మనకి ఇక్కడ మధ్యలో ఎంత ఉందో కూడా చూసుకోవచ్చు. మన మెయిన్ డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్ కింద ఎంత పొడవు ఉందో చెక్ చేసుకొని అది కూడా మార్క్ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పాదకం 3 ఇంచులు వచ్చింది, అదే పాదకం 3 ఇంచులు ఇక్కడ పైన గీత దగ్గర నుంచి మార్క్ చేస్తాను చూడండి. అయితే ఇక్కడ మధ్యలో ఎంత పెట్టుకోవాలి అంటే ఒక 4 ఇంచుల దగ్గర పెట్టుకోవచ్చు, లేదా మనం బ్లౌజ్లో 4 మీద 2 పాయింట్ల దగ్గర పెట్టుకున్నాము అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంటే నేను మీకు హుక్స్ పట్టి దగ్గర గ్యాప్ అని చూపించాను కదా, ఒకవేళ మీలో ఎవరైనా చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూడండి. చాలా ఇంపార్టెంట్ టిప్స్ అండి, అండ్ చాలా యూస్ఫుల్ అవుతాయి, అండ్ అది కూడా చాలా ఈజీగా అర్థమయ్యేటట్టయితే చెప్పాను. సో మీకు అస్సలు బ్లౌజ్ కటింగ్ రాకపోయినా ఇబ్బంది లేదండి, ఇలాగే ఈజీగానే చెప్తూ ఉంటాను. మీరు ఒకవేళ మొత్తం స్టార్టింగ్ అయినా సరే అండి, మీకు కొంచెం వీటి మీద బ్లౌజ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఒక్క వీడియో అయినా చాలా సరిపోతుంది, మీకు అర్థమైపోతుంది. లేదు ఇంకొంచెం అప్పుడప్పుడు కుట్టుకోవాలి, నార్మల్గా మీ బ్లౌజ్ మీరే కుట్టుకోవాలి అనుకున్నా సరే మీరు ఒక 2-3 వీడియోలు చూస్తే చాలండి, మీకే కరెక్ట్గా ఈజీగా తెలిసిపోతుంది. మీరు మీ బ్లౌజ్లే కాదండి, మీకు మీ చుట్టాల వాళ్ళ ఎవరివైనా సరే మీరు వాళ్ళవి కూడా పర్ఫెక్ట్గా కుట్టేటట్టే చెప్తున్నానండి. ఏదైనా సరే కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చూస్తే డెఫినెట్గా అర్థమైపోతుందండి.
సో ఇలాగ నార్మల్గా మీ దగ్గర ఉన్న నార్మల్ పాత లైనింగ్ బ్లౌజ్లు ఏవో ఉంటాయి కదా, బ్లౌజ్ పీసులు పెట్టినవి, వాటి మీద ట్రై చేయొచ్చు. లేదు మీకు అలా కూడా వద్దంటే పేపర్ మీద అయినా ట్రై చేసుకోవచ్చు. మీరు సొంతంగా మార్కింగ్ వేస్తూ ఉంటే మీకు అప్పుడు డౌట్స్ వస్తూ ఉంటాయి. మామూలు చూసినప్పుడు అర్థమైనట్టే ఉంటుంది, కానీ మీరు స్పెషల్గా ట్రై చేసినప్పుడే మీకు ఎక్కువ డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండి అలా మీకు ఏమైనా డౌట్స్ వస్తే నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి చాలు. సో ఇక్కడ నేను మీకు ఇంకో చిన్న టిప్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ లాస్ట్ హుక్ పెట్టుకునే దగ్గర ఉంటుంది కదా, అక్కడ మీరు చిన్న క్రాస్ కటింగ్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. అలా ఇస్తే ఏంటంటే మనం లాస్ట్ హుక్ పెట్టేటప్పుడు కొంచెం లాగాల్సి వస్తుందన్నమాట. దాంతో ఫిట్టింగ్ చాలా బాగుంటుందండి. ఆల్రెడీ ఇందాక నేను కట్ చేసేటప్పుడు చూపించాను ఎలా క్రాస్గా కట్ చేయాలి అనేసి. అలా కొంచెం లాగి పెట్టుకున్నప్పుడు మనకి ఫిట్టింగ్ ఇలా చిన్న చిన్న టిప్స్తోనే ఫిట్టింగ్స్ చాలా బాగా కుదురుతుందనమాట. అలాగే బ్లౌజ్ సైడ్ జాయింట్ ఎలా వేయాలో కూడా పర్ఫెక్ట్గా చెప్పానండి. చాలా ఈజీగా ఎవరికైనా అర్థమైపోతుంది. ఈ విధంగా పార్ట్ 4 అయితే మొత్తం వీడియో కంప్లీట్ అయినట్టే అండి. ఎందుకంటే నేను డీటెయిల్గా అర్థం కావాలని చెప్పేసి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్స్, మళ్ళీ ఇంకా క్రాస్ బెల్ట్, ఇవి 4 వస్తే చాలండి, మీకు ఇంకా బ్లౌజ్ వచ్చేసినట్టే అనమాట. అన్ని డీటెయిల్స్ ఇస్తూ చెప్పడం వల్ల వీడియో లెంత్ అనేది పెరిగిపోతుందండి. సో ఎవరైనా కొత్త వాళ్ళకి అంత పెద్ద వీడియో చూడాలంటే విసుగొచ్చేస్తుంది కదా, కానీ అన్ని పాయింట్స్ అయితే తెలుసుకోవాలి. కాబట్టి నేను మీకు ఇలా 4 పార్ట్స్ విడివిడిగా అయితే పెట్టానండి. దాంతో మీకు ఎక్కడ ఏ పార్ట్లో డౌట్ ఉన్నా జస్ట్ ఆ వీడియో ఓపెన్ చేసి చూసుకున్నా సరిపోతుంది. మళ్ళీ ప్రతిదీ అంటే మొత్తం పెద్ద వీడియో చూడాల్సిన అవసరం అయితే ఏమి ఉండదన్నమాట. సో ఇక్కడైతే నేను మీకు మెయిన్ పీస్ కట్ చేసేటప్పుడు చూపిస్తున్నాను. అక్కడ ఒక కోర్ లాగా వచ్చింది కదా, అట్లా ఉన్నప్పుడు ఖచ్చితంగా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మామూలుగా కొత్త వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు అలాగే పెట్టేసి కట్ చేస్తారంటే వాళ్ళకి ఎక్కువ ఐడియా ఉండదు, కుట్లలోకి వెళ్ళిపోతుంది అనుకుంటారు. కానీ ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, సో అక్కడ ఆ రంధ్రాలాగా వస్తుంది కదా, అది వాళ్ళకి కస్టమర్ వేసుకున్నప్పుడు ఏంటంటే చేయి దగ్గరే, అంటే కుట్లో బయటికే కనిపిస్తుంది అనమాట. మనం చేతి మీదనే ఆ కుట్టు అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అలా ఎప్పుడు మనం పెట్టొద్దు, ఫస్టే కటింగ్ చేసేయాలన్నమాట. కట్ చేసిన తర్వాతనే మనకు కావాల్సిన చెయ్యి దానిపైన, అంటే మెయిన్ పీస్ పైన పెట్టేసి కట్ చేసుకోవాలి. ఇక చూస్తున్నారు కింద నేను ఒక కచ్చిక ఇస్తున్నాను. ఎందుకు అంటే ఆల్రెడీ హ్యాండ్స్ వీడియోలో చెప్పానండి, ఈ కస్టమర్ కొంచెం లెంత్ అయితే ఎక్కువ పెంచమని చెప్పారు. సో అలా లెంత్ పెంచాలంటే కూడా కొత్త వాళ్ళ కన్ఫ్యూజన్ లేకుండా ఎలా ఈజీగా చేసుకోవచ్చో కూడా నేను క్లియర్గా వీడియో చేసి అయితే పెట్టానండి. అందుకని లైన్స్ అయితే డ్రా చేశాను. ఇక్కడ మీకు మళ్ళీ అదే కోర్ చూపిస్తున్నాను చూడండి. చాలా మట్టుకు ఇలా ఇమిటేషన్ చీరలలో కానివ్వండి, పట్టు చీరలలో కానివ్వండి, ఖచ్చితంగా ఇలాగైతే వస్తుందన్నమాట. ఇది ఫస్టే కట్ చేసుకొని తీసేయాలి. పొరపాటున మీరు చూడకుండా అలాగే పెట్టారంటే కుట్టులో కూడా అది వచ్చేస్తుందండి. మీరు ఎంత బాగా కుట్టినా సరే అదొక్క మిస్టేక్ ఉండిపోతే మాత్రం లుక్ అనేది మొత్తం పాడైపోతుంది. కాబట్టి మీరు కరెక్ట్గా సెట్ చేసుకొని కుట్టండి. ఇక్కడ నేను ఇప్పుడు మెయిన్ పీస్ కట్ చేసేటప్పుడు కూడా మీకు ఒక టిప్స్ చెప్తున్నాను చూడండి. మనం ఎంత షోల్డర్ అయితే తీసుకున్నామో ఆ షోల్డర్ ఒకసారి మెజర్ చేసుకున్న తర్వాతనే ఇలాగా కట్ చేసుకోండి. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ 6 ఇంచుల షోల్డర్ తీసుకున్నాం అనుకోండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ 6.5 పెట్టేసి కట్ చేస్తారు. అంటే వాళ్ళకి తెలియదు, అక్కడ తెలియకుండానే మిస్టేక్ చేస్తారు. సో ఇంత పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ అన్నీ తీసుకున్న తర్వాత కూడా ఎక్కడ మిస్టేక్ అయింది అని అంటే ఇట్లాంటి చిన్న చిన్న చోట్ల మిస్టేక్ అవుతూ ఉంటుందన్నమాట. అలాగే ఏ చిన్న పొరపాటు చేయకుండా కరెక్ట్గా చేసుకునేటట్టు చూడండి. ఇందాక చెప్పాను కదండి, క్రాస్ బెల్ట్ ఇలాగా సైడ్లో వస్తుంది అనమాట, అంటే బ్యాక్ పార్ట్కి అవతల వైపున వస్తుంది. ఇది యాక్చువల్గా అడ్డంలో క్లాత్ అని అంటాం అనమాట. ఓన్లీ క్రాస్ బెల్ట్కి మాత్రమే అలా తీసుకోవాలండి. చాలామంది తెలియక హ్యాండ్స్కి కూడా అలాగే తీసుకుంటారు. సో మోస్ట్లీ డిజైన్ ఒకవేళ అలా వస్తే తప్పదు కాబట్టి తీసుకోవాలి. కానీ చాలామంది ఏంటంటే క్లాత్ సేవ్ అవుతుంది కదా అని చెప్పేసి కటింగ్స్ అలాగే చేస్తారండి. అది అసలు చాలా పెద్ద పొరపాటు. అస్సలు అడ్డంలో ఎప్పుడు క్లాత్ని కట్ చేయకూడదు. అదైతే చాలామందికి తెలియదండి. నేను ఇంకా ముందు వీడియోస్లో మీకు క్లియర్గా చెప్తాను ఎందుకు కట్ చేయకూడదు, చేస్తే ఏమవుతుందో కూడా నేను మీకు కరెక్ట్గా డెమో కూడా చేసి చూపిస్తానండి. సో ఇక్కడ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి. అలాగే ఎవరికైనా అవసరం అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాగే మీకు చాలా యూస్ఫుల్ టిప్స్తో మంచి మంచి వీడియోస్ పెడుతూనే ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.